Hi, I'm Dr. Kiran Kumar Reddy, consultant pulmonologist, UniHealth Specialty Clinics, Kondapur. ఓఎస్ఏ అంటే ఏంటి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? యూజువల్గా మనకు స్నోరింగ్, డే టైమ్ స్లీపీనెస్ అండ్ ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ అండ్ నిద్రలోంచి ఉలిక్కిపడి లెగడం ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆ కండిషన్ని మనం ఓఎస్ఏ అని అంటాం. ఈ ఓఎస్ఏకి సంబంధించి స్లీప్ స్టడీ అనే టెస్ట్ చేయడం ద్వారా అది ఎంత సివియర్గా ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అంటే మైల్డ్ ఓఎస్ఏ ఉందా, మోడరేట్ ఓఎస్ఏ ఉందా, ఆర్ సివియర్ ఓఎస్ఏ ఉందా అనేది మనకు ఆ స్లీప్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఈ మైల్డ్ ఓఎస్ఏ ఉన్నప్పుడు మనకు చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువగా వెయిట్ రెడ్యూస్ చేసుకోవడం అండ్ సుపైన్ పొజిషన్లో కాకుండా ఒక సైడ్కి తిరిగి పడుకోవడం, ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ ద్వారానే మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఆ ఓఎస్ఏ వచ్చిన దానికి రీజన్ని బట్టి మనం ఇవి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మోడరేట్ ఆర్ సివియర్ ఓఎస్ఏ ఉంది అంటే మనం ప్యాప్ థెరపీ అని అంటాం, అంటే పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ థెరపీ అని, లైక్ సిప్యాప్ అని అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ డివైస్ అని, లేదా బైప్యాప్ అనే డివైస్ ఆర్ ఆటో సిప్యాప్ అనే డివైస్, ఇలాంటి డివైజెస్ ద్వారా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఓఎస్ఏతో పాటు మనకు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి అంటే ఆ టైంలో మనం ఈ బైప్యాప్ అనే డివైస్ని ప్రిఫర్ చేస్తాం. ఓన్లీ ఓఎస్ఏ ఉన్నప్పుడు వాళ్ళ కండిషన్ని బట్టి మనం సిప్యాప్ కానీ ఆటో సిప్యాప్ కానీ వాడడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్లో ఈ ప్యాప్ థెరపీ కూడా సరిపోకపోవడం, అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కొన్ని సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, లైక్ ఓవలోపాలెటోప్లాస్టీ అని అంటాం అండ్ మ్యాండిబులర్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ. అండ్ ఇలాంటి సర్జరీల ద్వారా కూడా మనం ఈ ఓఎస్ఏని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ కొన్ని రేర్ కండిషన్స్లో, స్పెషల్ అకేషన్స్లో ఏంటంటే ఈ నాసల్ సెప్టమ్ డీవియేషన్ ఆర్ ముక్కులో ఉండే కండరాల వాపు వల్ల కూడా మనకు ఓఎస్ఏ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పేషెంట్ ఓఎస్ఏకి కన్నా అది కారణమైనట్టయితే ఈ సెప్టమ్ని కరెక్ట్ చేయడం అండ్ ముక్కులో ఉన్న కండరాల సైజ్ తగ్గించే సర్జరీ చేయడం, ఇలాంటి సర్జరీ ద్వారా కూడా మనం ఆ ఓఎస్ఏని పూర్తిగా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు ఒబెసిటీ రీజన్ అయినప్పుడు, సివియర్ ఒబెసిటీ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ప్యాప్ థెరపీతో పాటు ఈ లైపోసక్షన్ సర్జరీస్ ఆర్ వెయిట్ రిడక్షన్ సర్జరీస్ సహాయంతో కూడా మనం ఈ ఓఎస్ఏని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఓఎస్ఏని కంట్రోల్ చేయడానికి మనకు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది అవసరం. పేషెంట్కి కూడా రీజన్ అనేది ఓఎస్ఏకి ఒకటే ఉండకపోవచ్చు. సో పర్టికులర్ పేషెంట్లో రీజన్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి మనకు వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అనేది అందించాల్సి ఉంటుంది.